తన జ్ఞానానికి పేరుగాంచిన విదురుడు మహాభారత కాలంలో ధృతరాష్ట్రునికి నైతిక మరియు రాజకీయ విషయాలపై తరచుగా సలహా ఇచ్చాడు. అతను దుర్యోధనుడి చర్యల ప్రమాదాల గురించి ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. యుధిష్ఠిరుడి రాజ్యంలో హక్కును పునరుద్ధరించమని మరియు పాండవులతో శాంతిని కోరుకోవాలని కోరారు. విదురుడు శాశ్వత విజయాన్ని సాధించడంలో నీతి, వినయం మరియు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పాడు. విదుర సలహాపై మరింత వివరణాత్మక పరిశీలన ఇక్కడ ఉంది. 1. దుర్యోధనుడి ప్రభావానికి వ్యతిరేకంగా, దుర్యోధనుడి దుర్మార్గపు పథకాలు మరియు తారుమారు స్వభావం గురించి విదురుడు ధృతరాష్ట్రుడిని పదే పదే హెచ్చరించాడు. దుర్యోధనుడి చర్యలు నాశనానికి దారితీస్తాయని హెచ్చరించాడు. 2. న్యాయాన్ని పునరుద్ధరించడం, పాండవులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ధృతరాష్ట్రుడిని రాజ్యంలో వారి హక్కు వాటాను తిరిగి ఇవ్వమని కోరారు. 3. శాంతి కోరడం, విదురుడు పాండవులతో శాంతి కోసం వాదించాడు. సంఘర్షణ మరింత బాధను మాత్రమే తెస్తుందని నొక్కి చెప్పాడు. 4. ధర్మం మరియు ధర్మం, సంపన్నమైన మరియు సంతోషకరమైన జీవితానికి అవసరమైన నీతి, వినయం మరియు సత్యం యొక్క ప్రాముఖ్యతను అతను నొక్కి చెప్పాడు. 5. చర్యల పర్యవసానాలు, మంచి మరియు చెడు రెండింటి యొక్క చర్యల యొక్క పరిణామాలను మరియు అవి వ్యక్తులు మరియు రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విదుర హైలైట్ చేశాడు. 6. వివేకవంతమైన సలహా యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా కష్టమైన నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు తెలివైన సలహాను వెతకడం మరియు పాటించవలసిన అవసరాన్ని అతను నొక్కి చెప్పాడు. 7. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, అనైక్యతను కలిగించేవారిని, సిగ్గులేనివారిని లేదా దుష్టకార్యాల్లో పాల్గొనేవారిని విడిచిపెట్టమని విదురుడు ధృతరాష్ట్రునికి సలహా ఇచ్చాడు. 8. కోరికలు మరియు కోపం నియంత్రణ, కోరికలు, కామ, మరియు కోపం, క్రోధం, సమస్యలకు మూల కారణాలని, వాటిని నియంత్రించుకోవాలని ఆయన సూచించారు. మరియు 9. ఆత్మపై దృష్టి, భౌతిక ఆస్తులు లేదా ప్రాపంచిక కోరికల కంటే ఆత్మపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను కూడా విదురుడు నొక్కి చెప్పాడు, ఎందుకంటే ఇవి తాత్కాలికమైనవి.